Okay, let's begin from here. P and Q are 2 points on a uniform ring of resistance R. The equivalent resistance between P and Q is P ki Q ki majlo equivalent resistance. ఎప్పుడైతే P ki Q ki మధ్యలో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలన్నాడో P ki Q ki మధ్యలో ఒక బ్యాటరీ కనెక్ట్ చేసేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇలా కనెక్ట్ చేయాలి బ్యాటరీ. అలా కనెక్ట్ చేస్తే ఈ కింద ఉన్న పార్ట్ ఏదైతే ఉందో నేను రెడ్ కలర్ తో డ్రా చేస్తాను. ఈ కింద ఉన్న పార్ట్ ప్లస్ ఈ పైన ఉన్న ఈ పార్ట్, వీళ్ళిద్దరు ఎలా ఉంటారండి చెప్పండి. ఈ పార్ట్ అంతా సర్క్యులర్ పార్ట్, ఈ బ్లూ కలర్ లో డ్రా చేసిన సర్క్యులర్ పార్ట్, ఆ రెడ్ కలర్ లో ఉన్న పార్ట్, వీళ్ళిద్దరు ఎలా ఉంటారమ్మా చెప్పాలమ్మా. ప్యారలల్ లో ఉంటారు. సో టోటల్ రింగ్ యొక్క రెసిస్టెన్స్ ఆర్ అన్నాడు. మరి ఈ పార్ట్ రెసిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ టోటల్ రెసిస్టెన్స్ ని టోటల్ యాంగిల్లో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఏమవుద్దంటే ఈ పార్ట్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అవుద్దంటే R/2π ఇస్ ద టోటల్ యాంగిల్, తీటా పార్ట్ కాబట్టి తీటా. ఇది ఎలా సార్ అంటే R is the resistance for angle 2π. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఫర్ యాంగిల్ తీటా? ఎలా కనుక్కుందాం? R θ/2π కదా. సిరీస్ కాదు నాన్న, సిరీస్ లో ఉంటే సేమ్ కరెంట్ ఉంటుంది కదరా. ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ స్ప్లిట్ అవుద్ది కదరా, పైకో కరెంట్ కిందికో కరెంట్ వెళ్తుంది కదా. ఇట్స్ నాట్ సిరీస్, ఇట్స్ ప్యారలల్. సో ద రెడ్ కలర్ పార్ట్ హ్యాస్ రెసిస్టెన్స్ R θ/2π. ఇక రిమైనింగ్ ఎంత అంటే దిస్ హ్యాస్ రెసిస్టెన్స్ ఆఫ్ R/2π ఇంటూ మిగతా యాంగిల్ ఎంత అంటే 2π - θ. ముందు ఈ స్టెప్ అర్థమైందా? అంటే ఇప్పుడు నీకు సిచ్యువేషన్ ఎలా వచ్చేసిందంటే ఆ మేజర్ సర్కిల్ ఏదైతే ఉందో, మేజర్ ఆర్క్, ఆ మేజర్ ఆర్క్ రెసిస్టెన్స్ ఎంత అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద మేజర్ ఆర్క్ ఈస్ R/2π ఇంటూ 2π - θ. ఆ కింద ఉన్న మైనర్ ఆర్క్ రెసిస్టెన్స్ ఇస్ R/2π ఇంటూ θ. ఈ స్టెప్ అందరికీ అర్థమైందండి? అర్థమైతేనే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్యారలల్ లో ఉన్నారు. సో ప్యారలల్ లో ఉన్నారు కాబట్టి నెట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే R1R2/R1 + R2. వీళ్ళిద్దరిని మల్టిప్లై చేద్దాం. ముందు R/2π హోల్ స్క్వేర్ వస్తుంది ఇంటూ 2π - θ ఇంటూ θ డివైడెడ్ బై R1 + R2. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే వచ్చేది యాక్చువల్గా R. ఎందుకంటే వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే R వస్తుందా లేదా? R/2π కామన్ తీస్తే ఏమొస్తుందిరా? 2π - θ + θ అంటే θ క్యాన్సిల్, 2π కూడా క్యాన్సిల్, R. సో ది ఆన్సర్, ఐ థింక్ వీ గాట్ ది ఆన్సర్. ఒక R క్యాన్సిల్ అయితే R ఇంటూ 2π - θ ఇంటూ θ divided by 4π² is the answer, which is option number 1. Right? A is the answer. Correct. Next. A cell develops same power across two resistors R1 and R2 separately. The internal resistance of the cell is. చూడండి నాన్న, ఒక సెల్ ఉంది ఇలాగా, దానికి ఎంతో కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఎక్స్టర్నల్ రెసిస్టర్ ఉంది, క్యాపిటల్ R, ఈఎంఎఫ్ E, ఇది స్మాల్ r. బేసిక్ గా వాట్ ఈస్ ద పవర్ అక్రాస్ దిస్ క్యాపిటల్ R అంటే పవర్ P is equal to I² ఇంటూ క్యాపిటల్ R, అంతే కదా.
and power P is equal to I value enta nanna E square R by capital R plus small r whole square. Idi power. Basically idi power. So same power P1 is equal to P2 అన్నాడు. P1 in రాయాలన్నా E square into R1 by R1 plus small r whole square, right? Is equal to next R2 లో డెవలప్ అయిన పవర్ ఎంత అంటే, so the power developed in R2 is E square into R2 divided by R2 plus small r whole square. This is what you have got. దీన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది. E square క్యాన్సిల్ అవుతుంది and స్క్వేర్ తీస్తే ఒక పని చేద్దాం. ఇక్కడ రూట్ R1 by R1 plus small r is equal to root R2 by R2 plus small r. ఈ స్టెప్ చిన్న పిల్లలకు అర్థమైందా? ఈ స్క్వేర్ క్యాన్సిల్ తర్వాత కింద స్క్వేర్ కూడా ఉంది కదరా, ఆ స్క్వేర్ తీసేసి రూట్ రాశాను. ఓకే, ఇప్పుడు ఐ థింక్ దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లై చేద్దాం రా. R2 root R1 plus small r into root R1 is equal to R1 root R2 plus small r into root R2. Then నీకు కావాల్సిన దేని వాల్యూ, స్మాల్ ఆర్ వాల్యూ కదా. అయితే స్మాల్ ఆర్ ఇక్కడ కామన్ తీస్తే రూట్ R1 మైనస్ రూట్ R2 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమొస్తుందంటే రూట్ R1 R2 కామన్ తీస్తే, ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు, ఈ స్టెప్ నుంచి ఇలా క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. ఎట్లా అంటే దీన్ని రివర్స్ రాద్దాం. దీన్ని రెసిప్రోకల్ రాస్తే ఏమవుతుందంటేరా, స్మాల్ ఆర్ బై రూట్ R1 ప్లస్ 1 by root R1 is equal to small r by root R2 plus 1 by root R2. అంతేనా? దెన్ స్మాల్ ఆర్ దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 1 by root R1 minus 1 by root R2 is equal to 1 by root R2 minus 1 by root R1. Did I make any mistake? I think I'm committing some mistake. Okay, I'm sorry. Ikkada, yeah, I got it. Root R1 kada. So root R2 minus root R1. Okay. I think you got the answer. Root of R1 R2 is the answer. ఎందుకంటే ఇక్కడ ఎల్సిఎం చేస్తే రూట్ R1 R2 కదా, పైన న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇస్ ఇట్ క్లియర్? రూట్ R1 R2 ఇస్ ది ఆన్సర్. అరే ఇక్కడ ఎల్సిఎం తీసిన తర్వాత పైన ఈ న్యూమరేటర్స్ క్యాన్సిల్ అయ్యి రూట్ R1 R2 అటు సైడ్ వెళ్తే రూట్ R1 R2 అవుతుంది. అర్థమైందా? ఇది మాట్లాడాలి. Lamp of 100 watt works at 220 volts. Very good. What is its resistance and current capacity?
ఏముందిరా పవర్ P is equal to VI. ముందుగా పవర్ P is equal to VI రాద్దాం. P ఎంత అంటే 100 watts, voltage 220, current capacity I. Then I is equal to 100 by 220 అంటే 10 by 22. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 5s 10, 2 11s. 5 by 11 అంటే ఆల్మోస్ట్ 0.5 అంటే 0.5 కంటే కొంచెం తక్కువ అంటే 0.4555తో అడ్జస్ట్ అయిపోదాం ఈసారి. ఈ ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ ఉండే ఛాన్స్ లేదు. కరెంట్ కనుక్కుంటే సరిపోతుంది కదా. హౌఎవర్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే R is equal to V square by P రా, ఎందుకంటే P is equal to V square by R కదా. సో R is రేటింగ్ నుంచి కనుక్కుంటాం మా రెసిస్టెన్స్ మనం. If you remember this, I told you rating is given to find the resistance only. V square under 220 square, 48400 by power is 100. So it becomes 484 ohm is the resistance. Right? Nice. The next one. In an hydrogen atom, electron moves in an orbit of radius. We did this before. I'm just repeating it. Current is nothing but I is equal to charge by time, E by T. ఇలా రాసాం దాన్ని. దీన్నే ఎలా రాసాను నేనంటే E into frequency F రాసాను, because reciprocal of time can be written as frequency. Okay. So also we can write V is equal to R omega. But omega is a 2 pi f. So omega is a 2 pi f is V. So simply ekkadaithe f undo akkada em raskochu ante V by 2 pi r అని రాసుకోవచ్చాము. So wherever you have f, you can write V by 2 pi r. We did this before and this is an application. So the current I is equal to EV by 2 pi r. Is the current. So let us find out this one. I is equal to the value of E is 1.6 into 10 power minus 19 because electron adi, and the speed and the 2.2 into 10 power 6, then 22 into 10 power 5 రాద్దాం, and divided by ఇక్కడ 2 and ఇక్కడ పైన 22 by 7 రాద్దాం, and the radius is 5 into 10 power minus 11. So if you're trying to solve this, then the answer would be ఇక్కడ 2 into 5 ఏమవుతుందంటే 10 అవుతుందమ్మా. సో 22 క్యాన్సిల్ అయ్యి 7 పైకి వస్తుంది. 7 into 1.6 is 732. 10.2 అంటే 11.2 అవుతుంది. అంతేనా? So 7 into 1.6 is 11.2. I don't think ఇక్కడ నుంచి సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే చూడగానే ఆప్షన్ 1.12 అనే వస్తుంది. హౌఎవర్ మనం సాల్వ్ చేద్దాం. సో 11.2 వచ్చింది. ఇక్కడ 10 power minus 19, 10 power 5 అంటే 10 power minus 14 divided by 5 to 10 అయితే ఇక్కడ 10 power minus 10 ఉంటుందమ్మా. So the answer is current I is equal to 11.2 into 10 power minus 4. దాన్నే 1.12 into 10 power minus 3. 10 power minus 3 అంటే మిల్లీ కాబట్టి 1.12 milli ampere is the answer. Option 1. What happened? The same question repeat అయిందమ్మా ఇది. Is it the repeated one? 3 volts 2 ohm కదా ఇందాక చేసింది. Yeah. Now we'll move to the next one. The current through the 10 ohm resistor in the figure is approximately.
అమ్మ దీనికి ఎలా చేయాలమ్మా గుర్తుందా మీకు ఐడియా ఉంది ఇక్కడ పొటెన్షియల్ కనుక్కోవాలన్న ఇక్కడ పొటెన్షియల్ ని x అనుకుంటే లెట్ us find out the potential x at the junction using Kirchhoff's first law. So using KCL, if you remember this, x minus 5 by 30 plus x minus 7 by 20 plus x minus 10 by 10 is equal to 0. The LCM is 60. 60 LCM కాబట్టి ఇక్కడ 2x వస్తుంది, ఇక్కడ 3x వస్తుంది, 5x, ఇక్కడ 6x అంటే 11x, అండ్ ఇక్కడ 60 కాబట్టి ఇక్కడ 10 minus 10 and ఇక్కడ 30 minus 21 minus 31 and this is minus 60 91 is equal to 0. Then the value of x is 91 upon 11 volts. So 1 cancel చేసి 9 రాయొద్దాం అది తప్పు, but approximately 9 is the correct actually. So what is the current here? And current flows from higher to lower. So the current value here would be I is equal to delta V by R, and 10 minus 91 by 11 upon 10. So this will be 110 minus 91, 19 by 110. So what is this? How much it can be? Uh, 0.172 ఇక్కడ ఆన్సర్ ఉందమ్మా చూడండి మీరు 0.172 రిపీట్ అవుతుంది. అక్కడ ఉన్న ఆన్సర్ అది 0.17. Fine. Here comes the next question. Two identical cells are connected in series. Two identical cells connected in series send 1 ampere current through 5 ohm resistor. I is equal to రెండు సిరీస్ లో కనెక్ట్ చేస్తే నెట్ EMF 2E అవుతుంది, నెట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2R అవుతుంది, ఎక్స్టర్నల్ రెసిస్టర్ 5 అన్నాడు, అండ్ ద కరెంట్ ఈజ్ 1 ampere అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే 2E is equal to 2R plus 5. Okay, దీని ఎక్స్ప్రెషన్ 1 అనుకుందాం. When they are connected in parallel, they send 0.8 current to the same resistor. So parallel లో కనెక్ట్ చేస్తే యాక్చువల్లీ కరెంట్ ఇది I1 అనుకుంటే, నెట్ సెకండ్ కేస్ లో కరెంట్ ఏమవుతుందంటే అమ్మ parallel లో కనెక్ట్ చేస్తే EMF EA ఉంటుంది, కానీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ మాత్రం R/2 అయిపోతుంది ప్లస్ 5, అండ్ దే విల్ గివ్ యూ 0.8. ఇక్కడ 0.8 అంటాం. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే E is equal to 0.8 into R/2 plus 4 అవుతుంది, రైట్? ఎందుకంటే 5 8s 40 కదా, 4 అవుతుంది. దిస్ ఇస్ ఎక్స్ప్రెషన్ 2. సో అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ సెల్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ కావాలంటే మనం ఏం చేద్దామంటే ఈ ఎక్స్ప్రెషన్ ఇలా రాద్దాం. E is equal to R plus 5/2 రాద్దాం. రాస్తే ఇది EA ఇది EA కాబట్టి వీళ్ళిద్దరిని డైరెక్ట్ ఈక్వేట్ చేసుకోవచ్చు. సో దట్ విల్ డూ హియర్. R plus 5/2, 5/2 అంటే 2.5 is equal to 0.8/2 అంటే 0.4R. సో 0.4R plus 4. సో ఈ 0.4 ని తీసుకొస్తే R minus 0.4 అంటే 0.6R is equal to 4 minus 2.5, 1.5. Then the value of R is 15/6. 6 2 is 12, 6 5 is 30, 2.5 ohm. So that is the answer. Okay. Nice. Here comes the other question. How many cells each marked 6 volts, 12 ampere should be connected in mixed grouping
so that it may be marked as 24 volts and 24 ampere. How many cells each marked 6 volts? మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది చాలా ఈజీగా వస్తుంది ఆన్సర్. యాక్చువల్గా 6 వోల్ట్స్ అమ్మ ఒక్కొక్కటి. నీకు ఎన్ని వోల్ట్స్ కావాలి? 24 కావాలి. 6 వోల్ట్స్ 24 కావాలి అంటే ఇలాంటి కాంబినేషన్స్ 4 పక్కన పెట్టాలి నన్ను. 1 2 3 4 అలా పక్కన పెడితే ఏమవుతుందంటే ఒక్కొక్కటి 6 కాబట్టి 4 యాడ్ చేస్తే 24 అవుతుంది. 24 వోల్ట్స్. అర్థమైందా ఈ స్టెప్? అయితే ఇందులోంచి వచ్చే కరెంట్ ఎంత వస్తుందంటే 24 ఆంపియరే వస్తుంది, 12 ఆంపియరే వస్తుంది. కానీ 24 ఆంపియర్ కావాలంటే ఇలాంటిది ఇంకో సీక్వెన్స్ కింద పెట్టాలి. ఇలాంటి ఇంకో సీక్వెన్స్ కింద పెడితే ఇందులోంచి కూడా 24 వోల్ట్సే వస్తుంది. వీళ్ళిద్దరు ఎలాగో ప్యారలల్లో ఉంటారు కాబట్టి నెట్ కూడా 24 వస్తుంది. కానీ కరెంట్ మాత్రం వీళ్ళిద్దరిలోకి 12 + 12 అంటే టోటల్గా ఏంటంటే 8. ఈ లాజిక్ అర్థమైందా? 6 వోల్ట్స్ ది 24 కావాలి నీకు అంటే 4 టైమ్స్. ఒకటి, తర్వాత 12 2 అంటే ఇంటూ 2 అలాగా 8. సో టోటల్ 8 cells are required. 8. A wire of resistance 3 ohm is stretched uniformly, then the length is doubled. Okay. ముందుగా రెసిస్టెన్స్ R prime is equal to దాన్ని డబుల్ చేస్తే you know that if you stretch R proportional to L square, గుర్తుంది కదా ఇది? స్ట్రెచ్ చేస్తే R proportional to L square అవుతుంది. సో మనం ఏం రాసుకోవచ్చు అంటే R1/R2 is equal to L1² L2². అలా రాస్తే R1 వాల్యూ 3 అనుకుంటే R2 వాల్యూ మనకు తెలియదు, is equal to L² డబల్ చేస్తే 4L² అవుతుంది ఇది. దెన్ R2 is equal to 12 ఓం. సో R ప్రైమ్ ఎంత అయిందంటే 12 ఓం అయింది. ఇప్పుడు నీ దగ్గర ఉన్న వైర్ రెసిస్టెన్స్ ఎంత అంటే 12 ఓం. దాన్ని స్ట్రెచ్ చేసిన తర్వాత నీ దగ్గర ఎంత అయితే వైర్ ఉందో దాని రెసిస్టెన్స్ ఎంత అంటే 12 ఓం. దాన్ని తీసుకొని ఏం చేశాడంటే ద వైర్ ఈజ్ నౌ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లాగా బెండ్ చేశాడండి. సో ఒక ట్రయాంగిల్ లాగా బెండ్ చేశాడు. బెండ్ చేస్తే ఎప్పుడైతే ట్రయాంగిల్ లాగా బెండ్ చేశాడు 12 ఈక్వల్ పార్ట్స్ ఉంటుంది కాబట్టి ఇది 3 ఓం కాదు కదా, 4 కావాలి. ఇది 4 ఓం, ఇది 4 ఓం, ఇది 4 ఓం. సరిపోయిందా? 4 3 12. దెన్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎండ్స్, ఈ పాయింట్ కి ఈ పాయింట్ కి మధ్య రెసిస్టెన్స్ కావాలి. సో ఎప్పుడైతే ఈ 2 పాయింట్స్ కి మధ్య రెసిస్టెన్స్ కావాలో అక్కడ బ్యాటరీ మనం కనెక్ట్ చేస్తే, ఎందుకు అలా చేస్తున్నానంటే ఈ 2 సిరీస్ లో ఉంటాయి, ఆ కాంబినేషన్ దీంతో ప్యారలల్ గా ఉంటుందని మనకు అర్థం కావాలి. 4 సిరీస్ లో ఉంటే 8 ఓం వస్తుంది. ఆ 8 ఓం వచ్చేసి 4 తో ప్యారలల్ గా ఉంది. సో 8 × 4/8 + 4 is 12. సో ది ఆన్సర్ ఇస్ 8/3 ఓం. అంటే 3 2 6 23 6 18 2.67 2.66 యాక్చువల్లీ అలా వస్తూ ఉంటుంది ఇది కదా. 2.67 వస్తుందా లేకపోతే, విచ్ ఇస్ ది ఆన్సర్? Now, last problem. చూడండి. In the circuit shown in the figure, the heat produced in the 5 ohm resistor due to current flowing through it is 10 calorie per second. ఇక్కడ heat Q. Heat కదా, calorie per second అనేది పవర్ కదా. So the power P is equal to I1² × 5. ఎంత ఇది? 10. Then I1 is equal to √2. Nice. The heat generated in the 4 ohm resistor is,
అప్పుడు ఏం చేయాలంటే పైన కింద ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి పైన రెసిస్టెన్స్ ఎంత అంటే 10 ఓం కదా, పొటెన్షియల్ సేమ్ ఉంటుంది, రెండు ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి. సో పొటెన్షియల్ సేమ్ కాబట్టి I2 into 10 ఇలా రాసుకోవచ్చా? I2 into 10 is equal to I1 into 5 అని రాయొచ్చారా? 6-4 సిరీస్ లో ఉంటే 10 కదరా. సో అప్పుడు I2 into 10 అంటే 2 కదా, ఇది 5 2s 10 is equal to I1 వాల్యూ √2. అప్పుడు I2 వాల్యూ ఏమవుతుందండి? 1/√2 అవుతుంది. సో సింప్లీ వాట్ ఈస్ ద హీట్ జనరేటెడ్ ఇన్ 4 అంటే మనం ఏం రాయాలి? I2 square into 4 అని రాయాలి, which is the power P2 అనుకో. Then the power P2 is equal to I2 square చేస్తే 1/2 into 4. 1/2 into 4 అంటే 2. So the answer has to be 2 calorie per second. So okay namma idi. So that's the end of the session.